హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కేపాల్ 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 దేశవ్యాప్తంగా కేపాల్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఎంఎన్లో చిక్కుపోయినటువంటి నిమిషా ప్రియా అనే ఒక కేరళ నర్సు ప్రాణాలు కాపాడటం కోసం ఆయన అక్కడ గవర్నమెంట్ తోటి అదేవిధంగా ఎవరైతే హత్యకు గురయ్యారో వాళ్ళ కుటుంబంతో మాట్లాడి తనని ఉరిశిక్ష నుంచి రక్షించి ఇండియాకి తీసుకొస్తానంటూ ఆయన గతంలో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా చాలా అద్భుతంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా చేర్చాం. అయితే ఇప్పుడు ఆ కథలో క్లైమాక్స్ వచ్చేసిందంట. నిమిషా ప్రియ ఇండియాకి రాబోతుంది. తనకు పడినటువంటి మరణ శిక్షను క్యాన్సిల్ చేయించి అటు అమెన్ గవర్నమెంట్ ని అదేవిధంగా ఇటు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబాలని ఇద్దరిని ఒప్పించి నిమిషా ప్రియ మరణ శిక్షను క్యాన్సిల్ చేయించి తనని ఇండియాకి తీసుకొస్తున్న ఒకే ఒక మగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది కేపాలే. గతంలో నేను ఒక వీడియో చేశాను. దాన్ని విపరీతంగా ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేపాల్ గొప్పతనాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆయన ఏ విధంగా ఒక కమెడియన్ గా క్రియేట్ చేశాయన్న విషయాన్ని చాలా క్లియర్ గా అర్థవంతంగా మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఒక మహిళ ప్రాణాన్ని రక్షించడం కోసం ఆయన వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ దాని గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ కంట్రీకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా అమెన్ కంట్రీలో ఉన్నటువంటి అధికారులతోటి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిమిషా ప్రియ హత్యని ఫస్ట్ పోస్ట్ పోన్ చేయించి ఒక వారం పోస్ట్ పోన్ చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని చక్కదిద్ది ఆ అమ్మాయిని ఇండియాకి తీసుకొస్తూ ఉన్నాడంటే మామూలు విషయం కాదు. చాలా చాలా గొప్ప విషయం. ముందే చెప్పా, ఎవడన్నా మగాడుంటే దీనికి సహకరించండి రా అంటూ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మోడీ అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అమిత్ షా అయినా ఇంకా సోప్ కాల్డ్ చెప్పుకుంటారు దేశంలో పెద్ద పెద్ద బలవంతులని చెప్పుకునే జయశంకర్ కానీ ఇండియన్ జేమ్స్ బాండ్ గా చెప్పుకోబడే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన కానీ ఎవ్వరు కూడా నిమిషా ప్రియ గురించి ఒక్కడు కూడా పట్టించుకోవాలి. ఒకే ఒక మీడియా మాత్రమే పట్టించుకుంది. ఆ అమ్మాయిని ఇండియాకి తీసుకొస్తే బాగుంటుందంటూ మాట్లాడటం జరిగింది. దీనికి కేరళ ప్రభుత్వం ప్రధానమంత్రికి చాలా అర్జీలు పెట్టుకోవడం జరిగింది. అమ్మాయిని రక్షించి తీసుకురండి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ముందుకు వెళ్ళాలి ఆ స్టోరీ. ఎందుకంటే ఆ అమెన్ కంట్రీస్ తో ఇండియాకి సత్సంబంధాలు లేవు. పైగా అక్కడ ఎంబసీ లేదు మంది. వారు వేరే విధంగా ఉన్నారు, మనోళ్ళు వేరే విధంగా ఉన్నారు. మొత్తానికి అక్కడ వర్కౌట్ కాలే, పప్పులు ఉడకలేదు. అంటే ప్రధానమంత్రి మోడీ ఖండాలు విస్తృతంగా తిరిగినా కూడా ఆయన కూడా ఎవడో పట్టించుకోవడం అనమాట. అమెన్ కంట్రీలో మనోడికి అసలు వాల్యూ లేదు. నథింగ్ డూయింగ్ మనోడు ఎవరికి తెలియదు. కానీ అటువంటి సిచ్యువేషన్ లో కేపాల్ ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకుని అక్కడికి వెళ్ళి తను రక్షించి ఇండియాకి తీసుకొస్తున్నాడు అన్న విషయం తెలిస్తే అర్థమవుతుంది నిజమైన మగాడు ఎవడో ఇండియాకి ఇటువంటి ప్రధానమంత్రి అవసరం ఉందో. ఓ పాప అని సొల్లు యాడ్లు చేసుకోవటం కాదు. ప్రాణం ఎక్కడున్నా అది ఎవరిదైనా కూడా ఇండియన్స్ అయితే దానికోసం పరిగెట్టాలి. నిమిషా ప్రియకి జరిగిన భారీ అన్యాయాన్ని తెలుసుకున్న ఎవరైనా కూడా తనకి సహాయం చేయాలని అంటారు. ఒకరిని చంపేసింది నా అమ్మని రక్షిస్తారని కొంతమంది ఆ కింద కామెంట్ చేస్తున్నారు. ఏమన్నా చంపేసింది అటువంటి దాన్ని రక్షించుకొని ఇండియాకి తీసుకొస్తారా అని సిగ్గుండాలి. పాస్పోర్ట్లు లాగేసుకొని సెక్స్ స్లేవ్ గా మార్చుకొని తనని ప్రతి నిత్యం అనుభవిస్తూ ప్రతి విధంగా బాధ పెడుతూ తనకున్న ఆస్తి మొత్తం లాగేసుకోవడానికి ఎక్కడ ఆ కంట్రీ నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాదో వాళ్ళ కుటుంబంతో ఉండిపోతుందని భయంతో చిత్ర హింసలు పెట్టి రోజు టార్చర్ చూపిస్తే ఆ అమ్మాయికి గత్యంతరం లేక పిల్లల్ని చూడలేక ఆ భర్తను చూడలేక నానా ఇబ్బందులు పడుతూ తన కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఈ ఎదవ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెడుతూ హాస్పిటల్ని అన్యాయంగా లాగేసుకుంటూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? నిస్సహాయ స్థితిలో అట్లీస్ట్ అమెన్ కంట్రీలో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా? భర్తకి తెలియకుండా భార్య ఎక్కడికి వెళ్ళకూడదు, తెలుసుగా. అటువంటిది ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆవిడ నా భార్యగా ప్రభుత్వ అధికారులకి అందరికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు. అంటే ఏంటి? అమ్మాయి పర్మిషన్ లేకుండా భార్యగా వాడేలా చేసుకుంటాడు. ఈ విషయాలు ఎవడో మాట్లాడేంటి? మొత్తానికి ఆ అమ్మాయి అయితే ఇండియాకి తీసుకొస్తున్నా అంటూ కేఏపాల్ వీడియో చేశారు, చూడండి. I want to thank Sheikh Hamoud for his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader,
I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success. That Nimisha Priya, death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, safely. And I want to thank Nimisha's mother, who stayed so faithfully in Sana, in that dangerous place. And her husband, Thomas, I spoke to, faithfully helping all sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie to reach billions of others in the future. వినండి, గొప్ప మిరకల్స్ దేవుడు చేశారు. We want to thank God. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ ఏమైనా ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్, 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాను కదా, మీరందరూ ప్రార్థించారు. ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇది ఒకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఇంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నాం మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకనే 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా, గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు. లేదా యమన్ లో ఎంబసీలు లేవు కనుక ఒమాన్ లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్ లో ఉంది. ఒకవేళ మోదీ గారు వాళ్ళ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్ లో చెప్తారు. ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ Nimisha Priya from Sana prison to Oman or Jeddah, Riyadh or Egypt or Iran or even better Istanbul. We can make those arrangements in conjunction with the government of India. I want to thank all who helped. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారే కోట్ల మంది ప్రార్థించారు. ప్రార్థన ద్వారా ఇది జరిగింది. మీరు అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్, ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ, ఇప్పుడు టెన్షన్ ఫ్రీ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్. I said it.
చూసారు కదా, నేను అందుకే చెప్తా, ఒకే ఒక్క మగాడు ఉన్నాడు ఇండియాలో, వాడికి ఏ పాల్. వాడికి తోడుగా నిలబడండి. వాడు ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడితే ఆ కాన్స్టిట్యున్సీలో వాడు అంటున్నాను ఏమనుకోకండి, ఇది హీరోయిక్ వేలో చెప్పేటటువంటి ఒక నెరేషన్ అంతే. అతను ఏ కాన్స్టిట్యున్సీలో నుంచున్నా ఎక్కడున్నా కూడా తన దగ్గరికి డబ్బు నడుచుకుంటూ వస్తుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తాను ప్రాణం పెట్టి మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే ఎటువంటి సందేహం లేదు. ప్రజాశాంతి పార్టీని ఒక్కసారైనా ఒక్క ప్రదేశంలోనే గెలిపించాలని కోరుకుంటూ మనసారా ఇటువంటి మంచి మంచి దమ్మున్న పనులు చాలా చేయగలిగే సత్తా కేఏ పాల్కుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.